ఇవాళ కోసిన కూరగాయలండి. దొండకాయలు కాసిన కోసాను. ఇంకా అక్కడ నిచ్చినది వేసుకోవడానికి కుదరదని ఆపేసాను. అంతవరకు అందినంత వరకు కోసాను. తర్వాత పొట్లకాయలు కోసాము. ఫుల్ వీడియో చూడాలంటే తప్పకుండా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఫుల్ వీడియో ఉంది. ఎలా కోసాను ఏంటి అనేది తెలుస్తుంది మీకు. సో పొట్లకాయలు చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. తర్వాత 3 కాకరకాయలండి. ఆల్రెడీ తీగలన్నీ తీసేసాను నేను. సో అవి అండ్ ఇవి బీరకాయలు, తర్వాత కాసిని పచ్చిమిరపకాయలు. సో ఎంత బాగా వచ్చాయోనండి. ప్రతిసారి అంటే తోటలోకి వచ్చి ఇవాళ ఏం కోసుకోవాలి అని చూస్తే ప్రతిసారి ఏదో ఒకటి మనకు అలా దొరుకుతూ ఉంటుందండి. ఖాళీ చేతులతో నేను ఏ రోజు అయితే కిందకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఏ రోజు వెళ్ళలేదు కిందకి. ఖాళీగా ఇలా బుట్టలు తెచ్చుకుంటాను, అవి నింపేసుకొని వెళ్ళిపోతాను అనమాట. హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ హార్వెస్ట్ చేసుకుందామండి. బీరకాయలు, పొట్లకాయలు చాలా ఉన్నాయన్నమాట. సో అవి కోసుకుందాము. ఇప్పుడిప్పుడే వంకాయలు వస్తున్నాయండి. కొన్ని తీగలు కట్ చేశాను నేను. ఆ తీగలకి బాగా నీడొచ్చేసి వంగ మొక్కల్లో పూత వస్తుంది కానీ కాయగా మారట్లేదు అనమాట. సో అది అందువల్ల నేను కొన్ని తీగలు తీసేయాల్సి వచ్చింది. సో అవన్నీ కూడా మీకు నేను వీడియో 1 by 1 ఒకటే షెడ్యూల్ చేసి పెట్టాను కదా, వస్తుంది. సో వంగ మొక్కలు అయితే చక్కగా ఇప్పుడే ఇదిగో ఇలా మీకు ఇక్కడ కనపడుతున్నాయా, ఇలా కాయలు అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయండి. కొంచెం పెద్ద కావాలన్నమాట. సో అలాగే ఈ వంగ మొక్కల్లో ఏం చేయాలంటే మనం ఆకులు అవి తగ్గించుకోవాలండి. అప్పుడు మనకి పూత కూడా చక్కగా నిలబడుతుంది. సో కోసుకుంటూ మనం మాట్లాడుకుందాము. కొంచెం లెందీ అయిపోతున్నాయి కదా వీడియోస్. ఫస్ట్ బీరకాయలు కోసుకుందామండి. ఇక్కడ ఉన్నాయి కదా, కనపడుతున్నాయా మీకు? ఎవరు వేరే వాళ్ళు లేరండి వీడియో తీయడానికి. సో అందుకని నేనే కొయ్యాలి ఈసారండి. చాలా వరకు పండు ఈగ బాగా సమస్య అండి. అందరికీ అదే ఉందంట ప్రాబ్లం. నేను చాలా మందిని కూడా అడిగాను. సో వాళ్ళు కూడా చెప్తున్నారు పండు ఈగ బాగా వచ్చేసింది అనమాట వర్షాలకి. సో ఇవిగోండి, ఇవి అయితే 2 కోసాను. ఇంకా అటువైపు నేను వెళ్దాం. ట్రాప్స్ పెట్టినా కూడా అండి అసలు తగ్గట్లేదు అనమాట. చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సో అన్ని పండు ఈగలు వచ్చేసాయి. అదే కాక అదేదో కొత్త వెరైటీ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే వీళ్ళు ట్రాప్స్ తయారు చేశారు కదా మనకి. ఆ ట్రాప్స్ని పెట్టుకుంటే కొన్ని ఈగలు మాత్రమే పడుతున్నాయి అనమాట. నేను ట్రాప్ కూడా చేంజ్ చేసి చూశాను, కానీ అవి ట్రాప్ కూడా కావట్లేదు అనమాట. చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చాలా వరకు పోతున్నాయండి. బీర కానీ పొట్ల కానీ చాలా వరకు పోతున్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, అది కూడా పోయిందండి. చిన్న సైజులో ఉండింది. ఇదిగోండి ఇలా షేప్ అవుట్ అయిపోతున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదైతే అసలు ఇగో ఇలా హోల్ చేసేస్తున్నాయి అనమాట. నేను ఇంకా అది ట్రాప్ మార్చినా కూడా ఇలా అవుతున్నాయి అంటే ఇంకా మనం ఏం చేయలేము. అదేదో కొత్త బ్రీడ్లా వచ్చినట్టు అనమాట. ఇదిగోండి అలా చిన్న చిన్న కాయలే పాడైపోతున్నాయి. బాటిల్స్లో అలా వేసి పెడుతున్నారు ఇప్పుడు. అది కూడా ఒకటి ట్రై చేయాలి. పాత టెక్నికే కానీ సో ఇంకా అలా ఏమన్నా ట్రై చేయాలి. ఇక్కడ ఈ మధ్యలో ఉందండి, అది కొంచెం కష్టంగానే ఉంది రావడానికి. దొరికింది. ఎస్, దొరికిందండి. దొరకదేమో అనుకున్నాను. ఇది కూడా కోస్తాను. రెండు ఇక్కడ కూడా ఉందండి. ఇది కూడా కోస్తాను. ఇది కూడా బాగానే ఉందన్నమాట. ఎక్కడ పాడు చేస్తాయో అని నేను ముందే కోసేసుకుంటున్నా. ఇక్కడ ఈ చిన్న గ్రో బ్యాగ్లో 2 ఉన్నాయండి. ఇవి ఇంతవరకు వచ్చినవి ఇవన్నమాట. సో ఇది ఎక్కడన్నా పెట్టుకొని ఇదిగోండి చిన్న గ్రో బ్యాగ్ అండి. ఈ గ్రో బ్యాగ్లో అనమాట. ఆ పండు ఈగకి భయపడి ఈ స్టేజ్లో కోసేస్తున్నాను అండి. అస్సలు ఉంచనియట్లేదండి. ఇవిగోండి ఇంతవరకు కోసిన కాయలు అనమాట. ఇవి ఎంత బాగా వచ్చాయి కదండి. చాలా హ్యాపీ అనమాట. అసలు ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది పడేదాన్ని అండి. పైకి ఎక్కించుకునేదాన్ని తెలియక. సో అప్పుడు ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ చేసుకునేదాన్ని అనమాట. స్టార్టింగ్లో పెట్టాను బీరకాయలు. సో ఆ తర్వాత ఇలా ఇంకా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఆపేశాను వేయడం కూడా. కానీ చాలా రోజుల తర్వాత లేదు, ఇవి కూడా నేను వేసుకోవాలి అనేసి వేసాను. చూడండి ఎంత తేలికగా మనం పండించేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మధ్యలో ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల కొంచెం ఈ పండు ఈగ సమస్య ఈసారి ఎక్కువగా ఉంది. సో మన దగ్గర బోల్డ్ అనే రెమెడీస్ ఉన్నాయి కదా. క్లాత్ చుట్టుకోవచ్చండి, లేదా బాటిల్స్లో ఈ చిన్న చిన్న పిందెలుగా ఉన్నప్పుడే బాటిల్స్లో పెట్టేసుకొని వాటికి ఒక హోల్ చేసి సన్నటి హోల్స్ చేయండి. అంటే ఈ పండు ఈగ పట్టనంతా హోల్స్ చేసుకోవాలన్నమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. ట్రాప్స్ పెట్టుకోవచ్చు. ఇలా రకరకాల పద్ధతులు, ఎవరి పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతారండి. ఇదిగోండి నేనైతే ట్రాప్స్ ఎక్కువగా పెట్టుకుంటాను కదా. ఈ మాత్రం వచ్చాయండి. మన ఇంటి వరకు సరిపోవండి.
నాకైతే చాలా హ్యాపీ. నేను 1 వీక్ ఒకసారి ఇలా కోసుకుంటూ ఉంటాను. ఇంతకన్నా ఇంకేం కావాలండి. 1 వీక్లో ఒకరోజు బీరకాయ కంపల్సరీ మా ఇంట్లో ఉంటుంది. పొట్లకాయలు చూడండి ఇప్పుడు పైకి నిచ్చెన వేసుకొని నేను కోసుకోవాలన్నమాట. చూసారా ఎన్నెన్ని ఉన్నాయి పొట్లకాయలు. నేను ఇది మార్చిలో వేసిన ఇవి రండి తీగలండి, ఎంత బాగా వస్తున్నాయో చూడండి. జస్ట్ నేను ఈ కాయలు కోసేసుకోగానే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. దాంతోపాటు కొద్దిగా మన మేకల ఎరువు కానీ పశువుల ఎరువు ఏదైనా వేసుకోవచ్చు, కొద్దిగా వర్మి కంపోస్ట్. ఎన్ని ఉన్నాయో చూడండి, కోస్తాను ఇప్పుడు. కనపడుతున్నాయో లేదో వేసుకోవాల్సిందేనండి, తప్పదు. తీగలన్నీ పైకే ఉన్నాయి కదా. ఇంకా కొన్ని కట్ చేశానండి చాలా వరకు, లేకపోతే అసలు ఈ వంగ పూత వచ్చి రాలిపోవడం అనమాట. నాకు ఆ కాయ నిలబడట్లేదు, ఇంకా లాభం లేదని అప్పుడు తీగలన్నీ కట్ చేశాక అప్పుడు వచ్చాయి అనమాట. కాకర తీగ ఆల్మోస్ట్ కట్ చేశానండి, కొన్ని మట్టుకు వదిలేశాను. ఇవి ఇప్పుడు అవి కూడా కోస్తాను నేను. కొన్నిటికైతే కాయలు ఉన్నాయి. ఇదిగోండి పొట్ల ఒకటి, ఓకే. అక్కడ బయటకు ఉందండి ఒకటి. ఇదేమో అది చిన్నగా ఉన్నప్పుడే చూసుకుని లోపలికి వేసుకోవాలండి, లేకపోతే అదిగో అలా పెద్దవయ్యాక రావట్లేదు అనమాట. సో ఫస్ట్ చూస్తాను, ట్రై చేస్తాను. కొద్దిగా కష్టంగానే వచ్చింది. ఓకే, కట్ చేస్తాను ఫస్ట్. కట్ చేశానండి, తీసుకోవాలి ఇప్పుడు. కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి, కొద్దిగా కదా బాగానే ఇబ్బందిగా ఉంది. కొంచెం మీరు ఇంకా కిందకి వేసుకోండి. ఇది రెండోది, ఇది ఓకే. ఇక్కడ పెడుతున్నాను, పెట్టి తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ ఒకటి ఉందండి, ఇది కూడా పెద్దగానే ఉంది. ఇది 3, ఓకే. ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి. ఇదిగోండి 4వది. ఇక్కడికి వరకే 5 వచ్చాయండి. కాకరకాయలు కూడా ఒక 2, 3 ఉన్నాయి. ఇక్కడ నుంచి అందుతాయేమో చూస్తా. ఒకటే అందిందండి ఇక్కడికి, మళ్ళీ అటు జరుపుకుని ఇంకొకటికి వస్తాను. దొండకాయలు కూడా ఉన్నాయి, అందుతాయేమో చూస్తాను. అందుతున్నాయండి, కోస్తున్నాను. ఇవి కూడా చాలా పెద్దగా అయిపోయాయి. ఇక్కడ బుట్ట పెట్టుకున్నాను, అక్కడ వేస్తున్నాను. మీకు మళ్ళీ చూపిస్తాను దగ్గర నుంచి. చూస్తున్నారు కానివ్వండి, ఎవరు కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. వ్యూస్ ఎన్ని ఉంటున్నాయి, లైక్స్ ఎన్ని ఉంటున్నాయి ఒకసారి చూడండి. సో అంటే ఇలా అడగకూడదు, మీ ఇష్టం అనుకోండి. బట్ ఇంకా అడగకపోతే అమ్మ కూడా పెట్టదండి ఒక సామెత ఉంది కదా. సో అందుకని ఆ సామెతని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదా నచ్చిందా, లేకపోతే మీ ఇంట్లో మీరు ఎలా కోస్తారు. సో అలా ఏమైనా కొద్దిగా కామెంట్ చేయండి. కోసేస్తున్నానండి కాకరకాయలు, బుడ్డిగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను. ఎందుకంటే తీగ చూడండి ఇక్కడ చాలా వరకు ఎండిపోయిందండి, బలంగా లేదనమాట తీగ. సో అందుకని ఉన్నంత వరకు తీసేస్తున్నాం. ఎక్కువ రావు, 2-3 కాయలు అలా వస్తాయి అంతే. సో ఇంకా ఇక్కడ అయిపోయాయండి, అటు పక్కకి జరుపుకుంటా. ఇదిగోండి ఇప్పటిదాకా వచ్చాయి అనమాట దొండకాయలు. కాకరకాయలు 2-3 ఉన్నాయండి. ఇవి పొట్లకాయలు ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇవి కూడా వాటిల్లో వేసేద్దాం. దొండకాయలు చాలా లావ్ అయిపోతున్నాయండి, అవి కూడా కోసేస్తున్నాను. అంటే అందుతున్నాయి కదా అనేసి ఇలాగో వేసుకున్నాను కదా. సో ఇవి కూడా ఇక్కడ పెట్టేస్తాను. జరుపుకున్నానండి, ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట, కోసేస్తాను ఇవి కూడా. పొట్లకాయ ఇది పొడుగు బెదకుండా అక్కడే ఇంత లావుగా అయింది చూడండి. కాకరకాయ ఒకటి ఉంటే కోసాను.
బుట్టలో వేసేస్తాను. సో ఇక్కడ మళ్ళీ దొండకాయలు ఉన్నాయి కాసి, ఇక్కడ వరకు అన్నంత వరకు కోస్తాను. సో ఇవేనండి ఇక్కడ ఉన్నవి. పైకి ఎక్కితే సమస్య ఏంటంటే ఎండలో ఎండ కళ్ళల్లో పడిపోయి కనిపించం అనమాట. సో కింద నుంచి ఒకళ్ళు కర్ర పెట్టి చూపించాలి, అప్పుడే కొద్దిగా కనపడి చకచక కోయడం కూడా అవుతుంది అనమాట. సో కనిపించినంత వరకు వస్తున్నాను. సో ఇవి కూడా చూడండి ఎంత బాగా తయారయ్యాయో పొట్లకాయలు, ఎంత బాగా రెడీ అయ్యాయో చూసారా, సూపర్ వచ్చాయి అసలు. ఇంకా అక్కడ ఒకటి ఉందండి, చూపిస్తాను, అది దగ్గరికి చూపిస్తాను. కిందకున్నంత వరకు ఇట్లా లోపలికి వేసుకుంటూ ఉంటాను. ఎంత లేతగా ఉన్నాయో చూడండి. అక్కడ ఉందండి బుట్ట, ఇందాక పెట్టాను కదా. సో ఇది ఇలా పడుతున్నాయో చూడండి, లిక్విడ్ ఇలా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇప్పటి వరకు కోసిన పొట్లకాయలు, 2-3 కాకరకాయలు ఉన్నాయి, కొద్దిగా దొండకాయలు అండ్ బీరకాయలు. ఎంత బాగా వస్తున్నాయోనండి, నేనైతే చాలా హ్యాపీ. పచ్చిమిరపకాయలు కూడా ఉంటాయండి, అవి కూడా కోసుకుందాము అంటే అక్కడికి చెప్పాను కదా కెమెరా వెళ్ళడం కష్టం అన్నాయి, ఎవరు తీసే వాళ్ళు కూడా లేరు. సో అవి కూడా కాసిన కోసుకొస్తాను, ఎక్కువ రావండి కాసిన. ఇక్కడ కొద్దిగా కనపడుతుందండి, కంజెస్టెడ్గా లేదని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. మీ అందరికి కూడా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుందండి, 6-7 మొక్కల దాకా ఉన్నాయన్నమాట. అంటే కాసేవి కొద్దిగా, వాటికి ఏంటంటే నేను గ్రో బ్యాగ్స్లో పెట్టాను కదా, రైస్ బ్యాగ్స్లో అవి సరిపోలేదు. సో సరిపోక అవి కొంచెం ఇబ్బంది పడి 2-3 అలా కాస్తున్నాయి అనమాట. వీటికైతే సఫిషియెంట్గా ప్లేస్ బాగుంది, చక్కగా ఎండ తగులుతుంది, అంతా బాగుందన్నమాట వీటికి. సో ఇవిగోండి ఇలా బాగా తయారైన కాయలు మాత్రమే కోస్తున్నాను. పిందె ఉందండి, పూత ఉంది. సో మనం ఇవి కోస్తుంటేనే వెనక అవి రెడీ అవుతాయి అన్నమాట. సో ఇదిగో ఇప్పుడు దాకా ఒక 6-7 మొక్కలు అన్నాను కదా, ఇవ్వండి ఇన్ని వచ్చాయి. పర్వాలేదు బాగానే వచ్చాయి, అసలు రావేమో అనుకున్నా నేను, బాగానే వచ్చాయి. ఇవాళ కోసిన కూరలండి, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, ఇవ్వండి పొట్లకాయలు, ఎన్ని వచ్చాయో చూడండి. నేనైతే చాలా హ్యాపీ అండి. 3 కాకరకాయలు, తీగలన్నీ తీసేసానండి, ఉన్న వాటికే వచ్చినట్టున్నాయి. సో ఎన్ని పొట్లకాయలు వచ్చాయో చాలా హ్యాపీ అండి నేనైతే. అసలు కాసిన దొండకాయలు ఇంకా ఉన్నాయండి దొండకాయలు. సో నాకు అక్కడ కంజెస్టెడ్గా ఉంటుందని నిచ్చెన వేసుకోవడం కుదరలేదు కోయడానికి. సో ఇదండి ఈ వీడియో, మీ అందరికీ నచ్చింది కదా, తప్పకుండా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి, దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి, వీడియోస్ని మీరే ముందే చూసేయచ్చు. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందో లేదో కింద కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది, తప్పకుండా కింద కామెంట్ కూడా చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు సెలవు.